సో అందరూ ఎంటమాలజీలో బేసిక్స్ మాకు తెలీదు, బేసిక్స్ చెప్పండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. వాళ్ళ గురించి మాత్రమే స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. చాలా బ్రీఫ్గా, చాలా తక్కువ టైంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్గా కాక్రోచ్ని తీసుకోవడం జరిగింది. ట్రీట్ చేయలేదా దీన్ని? ఓకే 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 వెయిట్ 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 స్లాగటం లేదు ఇది. ఓకే, సో ఫస్ట్గా మనం చూస్తే యాంటీనాస్ కనపడుతున్నాయి మీకు విజిబుల్గా. సో యాంటీనాస్లో మనం పైకి విజిబుల్గా కనపడేది చూస్తే ఫ్లాజెల్లమ్ అంటాము. బాడీకి అటాచ్ అయి ఉన్నటువంటి పార్ట్ని స్కేప్ అంటాము. సో బాడీకి అటాచ్ అయిన స్కేప్ని, ఫ్లాజెల్లమ్ని కలిపేదాన్ని మనం పెడిసెల్ అంటాం. నెక్స్ట్ ఐస్ చూస్తే కాంపౌండ్ ఐస్ అనేటువంటివి మనకి ఇందులో కనపడుతుంది. ఒక చిన్న నోడ్ వంటి నిర్మాణం మనకి ఇందులో కనపడుతుంది స్క్రీన్ మీద. సో అదే మనకి ఇక్కడ కాంపౌండ్ ఐ అనేటువంటిది. నెక్స్ట్ హెడ్ పార్ట్, హెడ్, థొరాక్స్ అండ్ మీసోథొరాక్స్. సో మొత్తం 3 పార్ట్స్ కనపడుతున్నాయి. సో దీని మీద కొన్ని సెగ్మెంటల్ వ్యూస్ కనపడుతున్నాయి మీకు. దీన్ని మనం రివర్స్ చేస్తే క్లారిటీగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లెగ్స్ చూడొచ్చు. సో ఒక లెగ్ని మనం చూద్దాం క్లియర్గా. ఓకే, లెగ్ పార్ట్ని చూడొచ్చు. సో ఫస్ట్ సర్వసాధారణంగా లెగ్లో ఏముంటుంది అంటే, ఫస్ట్ బాడీకి అటాచ్ అయిన పార్ట్ కాక్సా ఉంటుంది. ఎక్కడైతే బాడీకి అటాచ్ అవుతుందో దాన్ని మనం కాక్సా అంటాం. సో కాక్సా నుంచి ట్రోంక్ హార్మ్ అనేటువంటి ఒక మూవబుల్ పార్ట్ మనకి ఏ విధంగా అయితే మూవ్ అవుతుందో, బాడీ పార్ట్ దగ్గర మూవ్ అవుతుందో దాన్ని ట్రోంక్ హార్మ్ అంటాము. దాని తర్వాత నెక్స్ట్ ఉండేది ఫేమర్. పిన్ తీసుకోము. ఓకే, సో చూడండి. సో బాడీకి అటాచ్ అయిన చోటుని మనం కాక్సా అని, సో కాక్సా నుంచి మనకి లెగ్ని కలిపేదాన్ని ట్రాంక్ ఆర్మ్ అని అంటాం. ఈ ట్రాంక్ ఆర్మ్ అనేటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ట్రాంక్ ఆర్మ్ అనేటువంటిది కొంచెం లోపలికి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఒక కాల్ని తీసేయడం జరిగింది. ఓకే, లెగ్కి సంబంధించినటువంటి దాంట్లో మనం పూర్తిగా చూద్దాం. సో ఇది మనకి ఫేమర్ పార్ట్. ఇదే ఫేమర్ పార్ట్. ఫేమర్ తర్వాత టిబియా ఉంటుంది. టిబియా మీదే మనకి ముళ్ళు వంటి నిర్మాణం కూడా కనపడుతుంది. సో అతి చివరి నుండే దాన్ని మనం టార్సస్ అంటాము. టార్సస్ చివరి భాగము ప్రీటార్సస్. ఓకే, సో ఇందులో మీరు బాడీకి అటాచ్ అయిన పార్ట్ని సరిగ్గా ఇప్పుడు విజిబుల్గా చూడొచ్చు. సో అదే కాక్సా పార్ట్ మనకి. ఓకే, మీరు ఇక్కడ ఖండితాలను చూడొచ్చు, సెగ్మెంట్స్ని. సో ఇలా ఉంటే నార్మల్గా ఉంది. నేను తీస్తుంటే సెగ్మెంట్స్ చూడండి, ఒక స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ని ఇది ఉండడం అనేటువంటిది ఉంటుంది. ఇది సో దీస్ ఆర్ మొత్తం అన్నీ కూడా సెగ్మెంట్స్. ఇవి ఇందులోనే మొత్తం ఈ డైజెస్టివ్ పార్ట్స్ కానీ, ఎక్స్క్రిటరీ పార్ట్స్ కానీ, లేదా మిగతా పార్ట్స్ అనేవి మొత్తం ఈ మీసోథొరాక్స్లోనే మనకి అడ్జస్ట్ అయి ఉండడం అనేటువంటిది చూడడం అనేటువంటిది జరుగుతుంది. సర్వసాధారణంగా ఎగిరే వాటిలో అయితే ఈ మీసోథొరాక్స్కి స్టార్టింగ్లో వింగ్స్ అనేటువంటివి అటాచ్ అయ్యి ఉంటాయి. అంటే సుమారుగా ఈ ప్రాంతంలో సో ఈ ప్రాంతంలో మనకి ఈ వింగ్స్ అనేటువంటివి అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ నుంచే
ఈ ఎగరడం లాంటివి, అంటే వింగ్స్కి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అనేటువంటివి బాగా అభివృద్ధి డెవలప్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నుంచే మనం ఎగరడం అనేటువంటిది చూడవచ్చు. సర్వసాధారణంగా వింగ్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంటంటే వీన్ ఒకటి, ఎపెక్స్ ఒకటి, కాస్టల్ మార్జిన్ ఒకటి మనం వింగ్లో మనం చూస్తూ ఉంటాము. తర్వాత ఇంకా లెగ్స్లో చూస్తే ఫస్ట్ లెగ్ చూసాము, నెక్స్ట్ దాన్ని మిడిల్ లెగ్ అని, చివరి దాన్ని హిండ్ లెగ్ అని అంటాము. సర్వసాధారణంగా జ్యూస్ టైప్ కానీ లేదా డైరెక్ట్ తిని రసం పీల్చి వదిలేసేటువంటి పార్ట్స్ కానీ ఇందులో మనం చూస్తుంటాం. సో నెక్స్ట్ మౌత్కి వస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ పార్ట్ ఇది, హెడ్ పార్ట్ ఇది. సో ఇదిగో బాడీకి ఎట్లా కనెక్ట్ అయ్యిందో మీరు చూడొచ్చు. సో ఇవన్నీ మౌత్ పార్ట్స్. ఇవైతే స్టార్ట్ ఉన్నాయో ఇవన్నీ కాక్రోచ్ యొక్క మౌత్ పార్ట్స్. సో యాంటీనాస్, యాంటీనాస్లో అయితే పెద్దది ఏంటి, స్కేప్. సో ఇవన్నీ మళ్ళీ ఈ యాంటీనాలో కూడా అన్ని ఖండితాలు కలిగి ఉంటాయి. ఇవి మొత్తం అన్ని ఈ యాంటీనాకి సంబంధించినటువంటి మొత్తం చివరి వరకు కూడా చాలా సెగ్మెంట్స్, మైన్యూట్ సెగ్మెంట్స్తో మొత్తం కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. సో బేసిక్గా ఎక్స్టర్నల్గా చెప్పుకోవాలంటే కాక్రోచ్కి సంబంధించినటువంటిది ఇదే. ఇంటర్నల్కి సంబంధించినటువంటి ఎనాటమీ మొత్తం త్వరలో రిలీజ్ చేయబడుతుంది. థ్యాంక్ యూ.